అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర కోణంపై అనుమానాలు ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు. డైవర్షన్ రాజకీయాలలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేశారని అనుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పిదం చేసిందన్నారు అంబటి. ఇలా అరెస్ట్ చేయటువంటి ఏదో రాజకీయ కోణం ఉందా, లేకపోతే జలస్ ఉందా, కుట్ర ఉందా, లేకపోతే ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు ఉద్యమాల కోసం నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్కి మేము మెమోరాండాలు ఇస్తున్నాము. ఈ రోజున అరెస్ట్ చేస్తే ఇదంతా కూడా డైవర్షన్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా కుట్రబడి చేశారా? దిస్ ఇస్ ఎ డౌట్ ఓన్లీ. లేదు, మన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, తెలుగు ప్రజల్లో అదేవిధంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించాడు అని ఏదైనా జలస్, ఏదైనా ప్రొఫెషనల్ జలస్ ఏమైనా ఉందా? వాట్ ఈస్ దిస్? ఇది మాత్రం నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం తప్పిదం చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అనేది అన్యాయం, దుర్మార్గం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు అల్లు అర్జున్ని నోటీస్ ఇచ్చి విచారించడం తప్పులేదు. ఏమండి మీరు ఎందుకు వచ్చారు ఏంటి, దట్ ఈస్ ఓకే. అరెస్ట్ చేయడం ఏంటండి నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గం. దీని వెనుకాల ఏదో కుట్ర ఉందని నేను భావిస్తున్నాను. దాంతోపాటుగా అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ కుటుంబానికి ఇలాంటి సంఘటనను ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమానులు కూడా మీకు ఆ ధైర్యాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను.